తెలంగాణలోని ఒక ఆలయంలో స్వామి విగ్రహం కాదని నిజ రూపంలో ఉంటారని మీకు తెలుసా? మన దేశంలో ఎన్నో అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి. కానీ ఒక విగ్రహానికి గాయమైతే రక్తం రావడం, విగ్రహాన్ని తాకితే మనిషి శరీరంలా మెత్తగా ఉండడం ఎక్కడైనా చూసారా? అవును, మీరు విన్నది నిజమే. సైంటిస్టులను సైతం దశాబ్దాలుగా ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఆ సజీవ విగ్రహం ఎక్కడుంది? ఆ రహస్యాలేమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా చూద్దాం. తెలంగాణ ములుగు జిల్లా మంగపేట మండలంలోని దట్టమైన అడవుల మధ్య సుమారు 4000 ఏళ్ల చరిత్ర కలిగిన హేమాచల పర్వతంపై వెలిసిన మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం కొండపై చాలా ఎత్తులో ప్రకృతి ఒడిలో ఉంటుంది. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసారని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలోని అత్యంత పెద్ద వింత ఏమిటంటే ఇక్కడ 10 అడుగుల మూల విరాట్ విగ్రహం రాతితో చేసినట్లు ఉండదు. సాధారణంగా దేవుడి విగ్రహాలు కఠినంగా ఉంటాయి, కానీ ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని తాకితే మనిషి చర్మంలా మెత్తగా స్పాంజిలా అనిపిస్తుంది. మనం వేలితో విగ్రహాన్ని నొక్కితే అక్కడ గుంత పడుతుంది. వేలు తీయగానే మళ్ళీ యథాస్థానానికి వచ్చేస్తుంది. వినడానికి నమ్మశక్యంగా లేదు కదా, కానీ ఇది నిజం. అంతేకాదు, స్వామివారి నాభి అంటే బొడ్డు భాగం నుండి నిరంతరం రక్తం వంటి ఎర్రటి ద్రవం స్రవిస్తూ ఉంటుంది. అందుకే పూజారులు గాయానికి మందు పూసినట్లుగా స్వామివారి నాభికి ఎప్పుడూ గంధం పూస్తూ ఉంటారు. స్వామివారి ఛాతి భాగంపై పువ్వులు లేదా తులసి దళాలు పెట్టి నొక్కితే అవి విగ్రహం లోపలికి వెళ్లిపోతాయని, మళ్లీ వెనక్కి వస్తాయని భక్తులు చెబుతుంటారు. విగ్రహం దగ్గరికి వెళ్తే స్వామివారు శ్వాస తీసుకుంటున్నట్టుగా చిన్నపాటి ప్రకంపనలు కూడా అనుభవం అవుతాయి. కొంతమంది భక్తులు మరియు పూజారులు స్వామివారి వక్షస్థలంపై చిన్నపాటి వెంట్రుకలు కూడా ఉన్నాయని, ఇది విగ్రహం కాదు, ఒక సజీవ శరీరం అని పేర్కొంటారు. అయితే ఈ విగ్రహం వెనుక ఉన్న చరిత్ర అంతకంటే ఆశ్చర్యంగా ఉంటుంది. పురాణాల ప్రకారం నరసింహస్వామి హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత కూడా అదే ఉగ్ర రూపంతో ఈ గుహలో వెలిశాడని, ఆయన కోపాన్ని తగ్గించడానికి అగస్త్య మహాముని స్వామివారి వక్షస్థలంలో మహాలక్ష్మిని ప్రతిష్ఠించాడని చెబుతారు. రామాయణ కాలంలో రావణుడు ఈ ప్రాంతాన్ని తన సోదరి శూర్పణకు బహుమతిగా ఇచ్చాడట. రాముడు ఇక్కడే 14,000 మంది రాక్షసులను సంహరించాడని చెబుతారు. ఈ ఆలయానికి సమీపంలోనే చింతామణి అనే జలపాతం ఉంది. ఈ నీరు కొండల్లోని వందలాది ఔషధ మొక్కల వేర్ల గుండా ప్రవహిస్తూ రావడం వల్ల దీనికి ఎన్నో వ్యాధులను నయం చేసే శక్తి ఉంది. విశేషం ఏంటంటే ఈ నీరు ఎన్ని రోజులైనా సరే అసలు పాడవదు. శాస్త్రవేత్తలు దీనిపై ఎన్నో పరిశోధనలు చేసినా ఖచ్చితమైన కారణాన్ని ఇప్పటికీ కనుక్కోలేకపోయారు. సైన్స్ కందని ఒక అద్భుతమైన దైవ రహస్యం ఈ ఆలయం. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకునే వారు సాయంత్రం 5 గంటల లోపు వెళ్ళాలి. రాత్రిపూట స్వామివారు అడవిలో సంచరిస్తారని ఒక నమ్మకం. అందుకే ఆ తర్వాత ఎవరిని అక్కడ ఉండనివ్వరు. అయితే ఇది దైవశక్తా లేక ఇంకా సైన్స్ కనుగొనలేని ఒక మిస్టరీనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఏన్షియంట్ ఇండియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై నరసింహ.